హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలు ఛానల్లో మీరు వింటున్న కథ రాక్షస మొగుడు. ఈ స్టోరీని అందరూ టైం పెంచమని అడుగుతున్నారండి. ఖచ్చితంగా పెంచుతాను. ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసాక టైం పెంచుతాను. 30 minutes వరకు స్టోరీ ఇస్తాను. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు స్టోరీ ఎక్కువ లెంత్లో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? చంపేస్తావా పిల్లని అని అడుగుతుంది ఇందు. హా మమ్మీ, చంపేస్తా. నా చైత్ర ఎక్కడ ఉందో, తనని దుర్మార్గురాలు ఏం చేసిందో చెప్పకపోతే నిజంగానే చంపేస్తాను. అసలు ఇలాంటి దానికి బ్రతికే అర్హతే లేదు కోపంగా అన్నాడు రేవంత్. అతని మాటలు విని ఒక్కసారి అటువైపు చూసింది ఇందు. మోకాళ్ళలో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న ఆమెను చూసి జాలిగా అనిపించడంతో, ఇది చాలా తప్పు రేవంత్. అసలు ఏం జరిగిందో, తప్పు ఎవరిదో ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒకరినే బ్లేమ్ చేసి నీ మాటలతో చేతలతో హింసించడం సరికాదు. ఏం జరిగిందో నెమ్మదిగా తను నేను అడిగి తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు తన జోలికి రాకు సీరియస్గా చెప్పింది ఇందు. అది కాదు మమ్, ఒకసారి నేను చెప్పేది విను. చైత్ర ఎలాంటి తప్పు చేసి ఉండదు. తను చాలా అమాయకురాలు. ఇదే మోసగత్తే అని అతను అంటూ ఉండగా ఆ గదిలో ఉన్న ఒక ఫోన్ రింగ్ అయింది. దాంతో రేవంత్ ఇందు చూపులు అటువైపు మెల్లగా ఫోన్ స్క్రీన్పై అక్క అన్న పేరు స్క్రోల్ అవుతూ ఉంది. అది చూసి కంగారుగా ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో చైత్ర, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? నిన్ను మాయ చేసి చాందిని ఏం చేసిందో తెలుసా అని ఆతృతగా అంటున్న రేవంత్ మాటలకి అడ్డు వస్తూ, హలో బాబు, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నాను అని వెక్కుతూ సమాధానమిచ్చింది వాణి. ఆమె గొంతు వినగానే ఎక్కడ లేని చిరాకు వచ్చి చేరడంతో, హో మీరా? చైత్ర ఫోన్తో మీరెందుకు కాల్ చేశారు? తను ఎక్కడుంది? ముందు తనకు ఫోన్ ఇవ్వండి అంటూ చాలా సీరియస్గా చెప్పాడు రేవంత్. ఇవ్వడానికి అదెక్కడుంది బాబు? మిమ్మల్ని మీతో పెళ్ళిని వద్దు అనుకుని అది ఎవరితోనో లేచిపోయింది కదా! అందుకనే కదా ఆఖరి నిమిషంలో నా కూతురు మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని కడుపులో ఉన్న ఉక్రోషాన్నంతా మాటల్లో చూపిస్తూ అంది వాణి. ఆ మాట విన్న రేవంత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. చంపేస్తాను అని గట్టిగా అతను అరిచిన అరుపుకి ఫోన్లో ఉన్న వాణితో పాటు ఇందు, చాందిని కూడా ఉలిక్కిపడ్డారు. వాణికైతే ఇంకా నోట మాట రావడం లేదు. ఏం చెప్పాలో ఆమెకు అసలు అర్థమే కావడం లేదు. ఇంకొక్కసారి నా చైత్ర గురించి తప్పుగా మాట్లాడితే నిలుచున్న చోటే నిలువున బాధేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు నా చైత్ర గురించి మీరు? మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటారు? నాకు ఇప్పటి వరకు మీ కూతురి మీద అనుమానం ఉంది, కానీ ఇప్పుడు మీ మీద కూడా అనుమానం వస్తుంది. మీరే నా చైత్రని ఏదో చేశారు అని సీరియస్గా అన్నాడు రేవంత్. అతను పదే పదే నా చైత్ర నా చైత్ర అని అంటూ ఉండడంతో ఎక్కడలేని కోపం వచ్చేసింది వానికి. నా కూతురు మెడలో తాళి కట్టి తనని భార్యని చేసుకుని ఇంకా నా చైత్ర అంటాడేంటి వీడు? వీడికైనా పిచ్చా తెక్క అని మనసులో అనుకుని, అయినా సరే అతను తన కూతురు భర్త అవ్వడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుని, అయ్యో నేను చెప్పేది నిజం బాబు, ఆ పాపిష్టిది పెళ్లి నుంచి లేచిపోయింది. ఆ విషయం తెలిసి మీ మావయ్య గారు గుండె నొప్పి తెచ్చుకుని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. మీరు త్వరగా అమ్మాయిని తీసుకుని రండి బాబు అంటూ ఏడుస్తూ చెప్పింది వాణి. ఏంటి, అంకుల్కి గుండె నొప్పి వచ్చిందా? అప్రయత్నంగానే పలికాయి రేవంత్ పెదవులు. ఆ మాట విన్న చాందిని గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏదో తెలియని భయం మనసుని ఆక్రమించడంతో, నానా అంటూ వచ్చి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, అమ్మా, అమ్మా ఏమైందమ్మా, నాన్నకేమైంది అని ఏడుస్తూ అడిగింది చాందిని. దానితో ఆమెకి విషయం అంతా చెప్పి, నువ్వు త్వరగా రా తల్లి, ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు చాలా కంగారుగా ఉంది, ఏం చేయాలో తెలియడం లేదు అని అంది వాణి. నువ్వు కంగారు పడకమ్మా, నేను నేను ఇప్పుడే వస్తున్నాను అని మాట్లాడుతూనే ఆ గడప దాటి బయటికి వెళుతూ ఉంది చాందిని. కనీసం అక్కడ ఉన్న రేవంత్ని, ఇందుని కూడా ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన కూడా ఆమెకి రాలేదు. అది చూసి ఆమె వెనక్కి వచ్చిన ఇందు అక్కడ తన భర్త ఉండడంతో అతనికి విషయం చెప్పింది. అప్పటికే ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంది చాందిని.
అది చూసి సెక్యూరిటీకి కాల్ చేసి గేట్ క్లోజ్ చేయమని చెప్పాడు సూర్యప్రకాష్. అతని కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నాయి. కనీసం తమ పర్మిషన్ లేకుండా ఆమె అలా గడప దాటి బయటికి వెళ్ళడం అతనికి అస్సలు నచ్చలేదు. తన గేట్ వరకు వచ్చాక గేట్ క్లోజ్ చేసి ఉండడంతో గేట్ తీయండి ప్లీజ్, నేను బయటికి వెళ్ళాలి అని ఏడుస్తుంది చాందిని. ఆమె వైపు అలా చూస్తున్నారే తప్ప సెక్యూరిటీ గార్డ్స్ ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు, గేట్ తీయడం లేదు. ఆఫీస్లో అడుగుపెట్టిన చైత్ర వైపు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ కొంచెం వింతగా చూస్తూ ఉన్నారు. అప్పుడే అటుగా వెళుతున్న శ్రీధర్ ఆమెను చూసి, తనేంటి ఇక్కడికి వచ్చింది? ఇక్కడ అసలే ఆ రాక్షసుడు చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు తనని ఏమంటాడో ఏంటో అని మనసులో అనుకుని, అమ్మా చైత్ర అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మిస్టర్ రిషికాంత్ ఎక్కడున్నారు? సీరియస్గా అతన్ని చూస్తూ అడిగింది చైత్ర. అమ్మో, ఈవిడ కూడా సీరియస్గానే ఉన్నట్లుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుని, వాడు మీటింగ్లో ఉన్నాడమ్మా, నువ్వురా వాడి క్యాబిన్లో కూర్చుందో కానీ, ఇంకో 15 మినిట్స్లో వాడు వచ్చేస్తాడు, మీటింగ్ క్లోజ్ అయిపోతుంది అని ముందుకు అడుగు వేశాడు శ్రీధర్. మీటింగ్ రూమ్ ఎక్కడ సార్? మళ్ళీ చైత్ర గొంతులో అదే సీరియస్నెస్. ఆ మాటతో వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, మీటింగ్ రూమ్ ఎందుకమ్మా? మీటింగ్ లాస్ట్కి వచ్చేసింది, ఇంక వాడు క్యాబిన్కే వచ్చేస్తాడు, నువ్వు అక్కడ వెయిట్ చేయి అంటూ చెప్పాడు శ్రీధర్. మీరు చెప్తారా, నన్ను తెలుసుకోమంటారా? కోపంగా అడిగింది చైత్ర. ఏంటి ఇదేదో తేడాగా ఉంది అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ, ఈ పిల్ల వాడి కన్నా మొండి ఘటంలా ఉంది, మనం ఎలాంటి వాళ్ళని తట్టుకోలేము, వాళ్ళు చూసుకుంటారులే అని మనసులో అనుకుని స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సెకండ్ రూమ్ అంటూ చెప్పాడు శ్రీధర్. థ్యాంక్ యూ అంటూ చెప్పి అటువైపు అడుగులు వేసింది చైత్ర. అది చూసి, ఈరోజు ఏదో ఆఫీస్లో పెద్ద భూకంపమే రాబోతుంది, పాపం ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ ఏమైపోతారో ఏంటో అని మనసులో భయంగా అనుకుంటూ ఆమె వెనకే ఫాలో అయ్యాడు శ్రీధర్. సీరియస్గా జరుగుతున్న మీటింగ్ మధ్యలో సడన్గా ఎవరో డోర్ తెరిచేసరికి కోపంగా అటువైపు చూశాడు రిషికాంత్. అక్కడ అంతే కోపంగా తన వైపే చూస్తూ నిలబడింది చైత్ర. ఆమెను చూసి, హో వచ్చేసావా అని మనసులో అనుకుని, వాట్ అంటూ పొగరుగా అడిగాడు రిషి. మాట్లాడాలి సూటిగా అతన్ని చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది చైత్ర. మీటింగ్ జరుగుతుంది, వెయిట్ చేయి, వస్తా చెప్పాడు రిషి. చెయ్యను, నీకోసం ఒక్క క్షణం కూడా నేను టైం వేస్ట్ చేయను, ఇప్పుడే మాట్లాడాలి చెప్పింది చైత్ర. ఆమె పొగరు చూస్తూ ఉంటే రిషి టెంపర్ లూజ్ అవుతూ ఉండడంతో, ఈరోజు నా చేతిలో అయిపోయావే నువ్వు అని మనసులో అనుకుని, శ్రీధర్ అని గట్టిగా అరిచాడు రిషి. అప్పటికే వారి గురించి అక్కడ మొదలైన గుసగుసలకి రిషి అరుపుతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. అందరూ అతను ఏం చేస్తాడా అని భయంగా అతన్నే చూస్తూ ఉన్నారు. మరికొందరికైతే చైత్ర మీద జాలి వేస్తుంది. చైత్రలో మాత్రం ఎలాంటి భయం బెరుకోలేదు, సూటిగా అతన్నే చూస్తూ ఉంది. రిషి అరుపు కోసమే ఆ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉన్న శ్రీధర్కి ఆ అరుపు వినిపించడంతో కంగారుగా రూమ్లోకి వచ్చి, ఎస్ బాస్ అంటూ అతని ముందు వినయంగా నిలబడ్డాడు. హ్యాండిల్ దిస్ మీటింగ్ అని ఆ బాధ్యతని అతనికి అప్పచెప్పి కోపంగా అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ చైత్ర దగ్గరికి వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి ఆమెని లాక్కుని వెళుతూ ఉన్నాడు రిషి. అంతే, కోపంగా అతని నడకలో వేగానికి తన నడకని మ్యాచ్ చేస్తూ పరుగు లాంటి నడకతో అతని వెనకే వెళుతూ ఉంది చైత్ర. అతను గట్టిగా పట్టుకోవడంతో అతని చేతి కింద కోమలమైన ఆమె చెయ్యి నలిగిపోతూ ఉంది. అలా ఆమెని తన క్యాబిన్లో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రూమ్లోకి తీసుకువచ్చి ఫోర్స్గా అక్కడ ఉన్న బెడ్ మీదకి ఆమెని తోశాడు రిషి. అది అసలు ఊహించకపోవడంతో ఒక్క నిమిషం షాక్లో అలా బెడ్ పైనే ఉండిపోయింది చైత్ర. అతని మొండితనం, మూర్ఖత్వం ఆమెకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటే చిన్నగా భయం కూడా స్టార్ట్ అయింది ఆమెలో. యు ఈడియట్, హౌ డేర్ యూ అంటూ ఒక కాలు బెడ్పై పెట్టి కోపంగా చైత్ర మెడ పట్టుకున్నాడు రిషి. అంతే, కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ అతని గుండెలపై తన చేతులు వేసి వెనక్కి ఒక్క తోపు తోసింది చైత్ర. ఆమె పిచ్చి కానీ అంతటి భారీ విగ్రహాన్ని
బక్కపలసిన శరీర ఆకృతితో అసలు శక్తి లేనట్లు ఉండే ఆమె ఎక్కడ కదల్చగలదు? తను ఎంత బలం ఉపయోగించినా వెనక్కి తోస్తూ ఉన్న ఇంచు కూడా కదల్చలేని రిషిని అలా చూస్తూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది చైత్ర. ఆమె చేత్ర ఆమె చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసి మనసులోనే చిన్నగా నవ్వుకుని ఒంటి మీద గుప్పుడు కండలేదు కానీ ఒళ్ళంతా పొగరే దీనికి అనుకుని ఎక్కువగా కష్టపడకు. నువ్వెంత కష్టపడినా అది నీ వృధా ప్రయాస అవుతుంది తప్ప నువ్వు నా చిటికెన వేలిని కూడా కదల్చలేవు అని పొగరుగా చెప్పి ఆమెకి కొంచెం దూరం జరిగి, అసలు నా ప్లేస్కి వచ్చి జరుగుతున్న మీటింగ్ని డిస్టర్బ్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు అని సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు రిషి. నా జీవితంలోకి వచ్చి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకునే అధికారం, నా జీవితాన్ని డిస్టర్బ్ చేసే హక్కు నీకెవరిచ్చారు అని బెడ్ పై నుంచి లేచి అంతే సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చైత్ర. ఆ మాటకి సైడ్ స్మైల్ ఇస్తూ, ఏంటి బలవంతంగా పెళ్లి చేసుకున్నానా? నేను ఏమైనా నీ ఇంటికి వచ్చి అక్కడ నుంచి నిన్ను లేవదీసుకు వచ్చి బలవంతంగా నీ మెడలో తాడి కట్టానా అని అడిగాడు రిషి. తమరు గొప్పవాళ్ళు కదా సార్, అలా ఎందుకు చేస్తారు? తమ రూటే వేరుగా ఉంటుంది కదా. మీరు లేవ తీసుకువచ్చి తాళి కట్టలేదు, నా అంతటా నేనే లేచి వచ్చేలా చేశారు. ఎప్పుడూ మా నాన్న ముందు అబద్ధం చెప్పడం కూడా నాకు తెలియదు. అలాంటిది ఆయనకి తెలియకుండా ఆయన మోసం చేసి 10 మందిలో ఆయన పరువు తీసేలా చేశారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? ఆవేదనంగా అంది చైత్ర. సో వాట్? అసలే మీటింగ్ వలన చాలా హెడేక్ వచ్చేసింది. ఇంకా నీ సోది వింటూ ఆ హెడేక్ని మరింత పెంచుకునే అంత ఓపిక నాకు లేదు, కానీ వెళ్ళి మంచి కాఫీ పెట్టుకు తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు రిషి. అతని సమాధానానికి ఒళ్ళు మండడంతో, నీకు సేవలు చేస్తూ కూర్చోవడానికి నేనేమి నీ ఇంటి పని మనిషిని కాదు, అయినా నాకు ఆర్డర్ వేయడానికి నీకు ఏం హక్కు ఉంది అని నిలదీసి కోపంగానే అడిగింది చైత్ర. ఉంది అని అంటూ పెద్దగా నవ్వుతూ ఆమె మెడలో ఉన్న పసుపు తాడిని తన వేలితో పైకి తీసి, నీకు ఆర్డర్స్ వేయడానికే కాదు, నీతో ఏం చేయడానికైనా సరే నాకు హక్కు అధికారం రెండూ ఉన్నాయి. కళ్ళు చిన్నవి చేసి కన్నింగా ఆమెని చూస్తూ చెప్పాడు రిషి. అతని చేతిలో ఉన్న ఆ తాళిని విసురుగా వెనక్కి లాక్కుంటూ, మెడలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భర్తవి కాదు, నీకు నాపై ఎలాంటి అధికారమూ లేదు. ఇది సాకుగా పెట్టుకుని నా మీద అధికారం చెలాయించాలని చూస్తున్నావేమో, అది కేవలం నీ భ్రమ మాత్రమే పొగరగా సమాధానం చెప్పింది చైత్ర. ఆ మాటకి బాబు టెంపర్ మరింత లూజ్ అవడంతో ఆమె పొగరికి సరైన సమాధానం చెప్పాలి అని అనుకున్న అతను, భ్రమనో నిజమో ఇప్పుడే చూపిస్తానుండవే అని పళ్ళు కొరుకుతూ చెప్పి ఆమె మెడ పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ తన పెదవులతో ఆమె పెదవులని బంధించేశాడు రిషి. సడన్గా జరిగిన ఆ చర్యకి ముందు దిగ్భ్రాంతికి గురైన చైత్ర 2 సెకండ్లలో ఆ షాక్ నుండి తేరుకుని అతని నుండి విడిపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. అలా ఆమె ప్రయత్నిస్తున్న కొద్దీ తనలో పురుషాహంకారం మరింత రెచ్చిపోతూ ఉండడంతో ఆమె పెదవులను తన పెదవుల పద్య పెట్టి నలిపేస్తూ పంటిఘాట్లను ఆ పెదవుల మీద చాలా క్రూరంగా ముద్రిస్తూ ఉన్నాడు రిషి. అతని పెదవులు చేసే దాడిని భరించలేక తన తన చేతులతో అతన్ని ఛాతీ మీద కొడుతూ వెనక్కి తొయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది చైత్ర. కానీ ఏమాత్రం కదలని రిషి ఆమె పెదవులపై తీవ్రంగా పంటిఘాట్లు పెడుతున్నాడు. అతనికి ఎదురు తిరిగి అలసిపోయి చైత్ర కళ్ళు కన్నీటి దారులను వర్షిస్తూ ఉంటే అది తనకి తెలిసినా కూడా ఏమాత్రం కరుణించకుండా తన దాడిని ఇంకా ఇంకా ముందుకి కొనసాగిస్తూనే ఉన్నాడు అతను. ఎలా అయినా సరే ఆమె పొగరును అణించి తన కాలి కింద తొక్కి పెట్టాలి అన్నది అతని అసలైన ఉద్దేశం. ఆమె అలా ఏడుస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం అతని మనసుకి కలుగుతుంది. చివరికి ఉప్పగా తగిలిన ఆమె రక్తం కూడా అతనికి అతనికి ఏదో సంతృప్తి ఇవ్వడంతో, ఈ రోజుకి ఇది చాలు, మొత్తం రాక్షసత్వం ఒకే రోజు ప్రదర్శిస్తే పాప తట్టుకోలేదు అని మనసులో అతని మనసు అతనికి చెప్పడంతో ఆమెను వదిలి కొంచెం దూరం జరిగాడు రిషి. నీరసం నిండిన మొహంతో కన్నీటి చారికలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. లైట్గా పైకి ఉప్పిన పెదవులు
చిట్లి రక్తం బయటికి వస్తూ ఉంటే ఆ బాధను కూడా పంటి బిగున అణిచిపెట్టుకుని నిస్సహాయంగా అతని ముందు తల ఉంచుకుని నిలబడింది చైత్ర. కానీ అలా తల వంచడానికి ఆమె మనస్సాక్షి అసలు ఒప్పుకోవడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉంటే అతని రాక్షసత్వం ఆనందంతో గంతులు వేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఎనిమీ గారు, నీపై నేను నా హక్కుని ప్రదర్శించగలనా లేదా అని వెటకారంగా ఆమెను చూస్తూ అడిగాడు రిషి. విరక్తిగా నవ్వి, ఇంతకు మించి ఏం చేయగలవు నువ్వు? నువ్వేం చేసినా అది నా శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది, నా మనసుని కాదు. నువ్వు చేసే ప్రతి చర్య వల్ల నా మనసు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుందే తప్ప నీ ముందు ఓడిపోయి తల వంచడానికి సిద్ధపడదు అని చెప్పింది చైత్ర. అబచా, నిజమా? ఇప్పటి వరకు నీతో ఆడుకుంటే సరిపోతుందేమో అనుకున్నాను. కాదు, నా మనసుతో కూడా ఆడుకోవాలని భలే చెప్పావే. సరే, ఇప్పటి నుంచి నీ మనసుతో కూడా ఆడుకోగలను. అది ఎలా అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నాకు కాఫీ కలిపి ఇవ్వనిదే ఈ గేటు దాటి బయటికి వెళ్ళలేవు. నీకు ఇష్టం లేని ఈ పనిని, నీ మనసుకి అస్సలు నచ్చని ఈ పనిని నువ్వే చేసేలా చేయనా? సవాల్ విసిరినట్లు అన్నాడు రిషి. అది నీ వల్ల కాదు. నువ్వు ఎంత టార్చర్ పెట్టినా, నా శరీరాన్ని ఇంకెంత గాయపరిచినా నువ్వు చెప్పిన పని నేను చచ్చినా చేయను అంది చైత్ర. సరే, అది చూద్దాం అని చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రిషి. అతన్ని అసహ్యంగా ఒక చూపు చూసి ఆ గది దాటి బయటికి వెళ్ళబోయింది చైత్ర. ఇతను నన్ను ఆపలేడు అన్న మొండి ధైర్యం ఆమెది. వెళుతున్న ఆమె వైపు వంకరగా చూసి, నా నుంచి తప్పించుకోవడం నీకు అంత ఈజీ కాదు చైత్ర. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలిస్తే నీ గుండె పగిలి ఇక్కడే చేస్తావు అని మనసులో అనుకున్నాడు రిషి. రిషి ఏం చేయబోతున్నాడు? ఆమెని ఆపడానికి ఇంకెంత ఘోరం చేయబోతున్నాడు? తను అన్నట్లే ఆమె మనసుతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాడా? చాందిని తన తండ్రి దగ్గరికి వెళుతుందా? సూర్యప్రకాష్ ఆమె వెళ్లకుండా ఎందుకు ఆపాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.